రామయ్యంపేట నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే వెళ్లిపోవడం జరిగిందని, అప్పట్లో మంత్రి దామోదర రాజనరసింహ డిలిమినేషన్ మెంబర్ గా ఉన్నారని, నియోజకవర్గాన్ని కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఎందుకు ఆపలేరని రామయ్యంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ప్రశ్నించారు. రామయ్యంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హయాంలోనే రామయ్యంపేట నియోజకవర్గం వెళ్లిపోయిందని తప్పుడు ఆరోపణలు చేయడం ఇంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని, ఆ సమయంలో డిలిమిటేషన్ లో రామయ్యంపేట నియోజకవర్గం వెళ్లిపోవడం జరిగిందన్నారు. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని వారు మండిపడ్డారు. రామయ్యంపేట అభివృద్ధి కోసం కాంగ్రెస్ పనిచేస్తే సహకరిస్తామని, అనవసరంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేసి సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామయ్యంపేట మండల అభివృద్ధి కోసం గతంలోనే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే నిధులు కేటాయించడం జరిగిందన్నారు. మెదక్ జిల్లా కేంద్రం ప్రకటించినప్పుడు కోసం కృషి చేసింది పద్మా దేవేందర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. మెదక్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం నిర్మాణం చేపట్టింది పద్మా దేవేందర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. గతంలో పేరుకే మెదక్ జిల్లా ఉండేది కానీ ఏ పనులు కావాలన్నా జిల్లా కేంద్రమైన సంగారెడ్డికే వెళ్లవలసి వచ్చేదని, పద్మా దేవేందర్ రెడ్డి హయాంలోనే మెదక్ జిల్లాను కేంద్రంగా ఏర్పాటు చేసి అన్ని కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, అభివృద్ధి అంటే అది కాదా అని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన పద్మా దేవేందర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోలు లేదని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని, మున్సిపాలిటీ 40 కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పరచరని, అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం 200 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు పనులు ఎందుకు ప్రారంభించలేదని వారు ప్రశ్నించారు. వేరే జిల్లాలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు ప్రారంభం కావడం జరిగిందని, రామయ్యంపేటలో ఎందుకు ప్రారంభం కావటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట సొసైటీ చైర్మన్ బాదే చంద్రం, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లి జితేందర్ గౌడ్, ఎస్కే అహ్మద్, ఐలయ్య, రాజు, హస్నాద్దీన్, శ్రీకాంత్, సాగర్, నరేందర్ రెడ్డి, శ్రవణ్ గౌడ్, బబ్లు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఇల్లు కూడా రామయ్యంపేటలో ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. దానికోసం మా ఎమ్మెల్యే మేడం, ఎక్స్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేమేం గోకోలేదు, మీరే గోకింది కాబట్టి ఆమె ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి అది గమనించాలి, ప్రజలు గమనించాలి, ప్రెస్ మిత్రులు గమనించాలి. ఒకటే మేము అడుగుతున్నాం, పద్మా దేవేందర్ రెడ్డి గారు ఏం చేయలేదు అని అన్నారు. పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉద్యమంలో 14 సంవత్సరాలు కొట్లాడి ఎమ్మెల్యే పదవి కూడా ఒక్క మాట కోసం రిజైన్ చేసింది. అది ఎంత పెద్ద త్యాగమో ఒక్కసారి గమనించండి. అదేవిధంగా మీరు ఏదైతే మీరు చెప్తున్నారు మేము డెవలప్ చేసినాము అని, ఒకటే మేము ఒక 4 క్వశ్చన్స్. టీయూఎఫ్ఐడిసి అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. పద్మా దేవేందర్ రెడ్డి గారు శాంక్షన్ తెచ్చుకొని 30 కోట్ల కోసం తెచ్చుకోవడం జరిగింది. 10 కోట్లు వచ్చినాయి, తర్వాత 20 కోట్లు వచ్చినాయి. 20 కోట్లలో భాగంగా నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్గా మేము కౌన్సిల్లో తీర్మానం చేసి ఎస్టిమేట్ వేయించి 20 కోట్లకు పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా 10 కోట్ల 85 లక్షలకు టెండర్ ప్రాసెస్లో లైన్ ఇన్స్పెక్ట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి కాబట్టి అవి టెండర్ వేసేయడం జరిగింది. ఆ టెండర్ కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆ వర్క్స్ కూడా అన్ని వార్డులలో చేయడం జరిగింది. అందులో ఏ వార్డు కౌన్సిల్ ఆ వార్డు కౌన్సిల్ ఎవరో కాంట్రాక్టర్తో చేయించుకున్నారు, వాళ్ళు కొందరు చేశారు. అందులో మిగిలిపోయిన వర్క్స్ కూడా నేను చెప్తాను. అదేవిధంగా 9 కోట్ల 15 లక్షలు కూడా అప్పుడు టెండర్ కోసం టెండర్ వేయడం జరిగింది. కాకపోతే టెండర్ ఓపెన్ చేయలేదు, ఎందుకంటే నోటిఫికేషన్ పడింది. ఎల్లుండి టెండర్ ఓపెన్ చేస్తున్న టైంలో నోటిఫికేషన్ పడింది. ఇది నిజమా కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి. డిస్టిక్ గానే ఉంది కానీ హెడ్ క్వార్టర్ నోచుకోలేదు. ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో హెడ్ క్వార్టర్ కూడా మేడమే తీసుకోవడం జరిగింది. ఎస్పీ ఆఫీస్ మేడమే తీసుకోవడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ మేడమే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నో రోడ్లు చేయడం జరిగింది. ఈ రామాయపేటకు డిగ్రీ కాలేజ్ తెచ్చడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కూడా టైం లేదు కాబట్టి గజిట్ రాలేదు. మీరు గజిట్ తేండి. ఒకవేళ తేయలేదనుకో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటే, అప్పుడు తెచ్చుకుంటాం. దాన్ని కూడా మీరు చెబుతున్నాం, మీరు తెస్తే స్వాగతిస్తాం. ఇంకో విషయం కూడా మీరు చెప్పారు 40 కోట్లు తెస్తున్నామని. అది తెండి,
మేము స్వాగతిస్తాం, మీకు సహకరిస్తాం. ఆ 40 కోట్ల కింద మీరు తెస్తే రామాయంపేట 80% పనులన్నీ కంప్లీట్ అవుతాయి. మేము కూడా సహకరిస్తాం. ఇంకోటి కూడా 119 కాన్స్టిట్యున్సీలో యంగ్ రెసిడెన్షియల్ కాలేజీలు అనేది పెట్టిండ్రు. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకటి ఇచ్చిర్రు. అది రామాయంపేటకి ఇచ్చిర్రు. చాలా సంతోషం. కొన్ని డిస్టిక్లలో వర్క్ నడుస్తుంది, మరి ఇంతవరకు ఏం లేదు. మీరు ఆ 41 నెలలు మీకు ఛాన్స్ టైం ఉంది. ఆ 41 నెలలలో కంప్లీట్ చేయండి. ఈ 40 లక్షలు కంప్లీట్ చేయండి. ఈ 40 లక్షలు కూడా చాలా సుప్రభాతరావు గారు చెప్పింది, చాలా సంతోషం అనిపించింది. ఆ 40 కోట్లు తీసుకొచ్చి రామాయంపేటకి ఇచ్చినట్టయితే రామాయంపేట సత్యసామలం అవుతుంది. అది చేయండి. ఇంకొకటి మీరు అంటున్నారు మా ఎమ్మెల్యే గారిని ఏదో అని. ఎమ్మెల్యే గారు అడిగితేనే వేయడం అన్నది. మీ నాయకుడి మీద మీకెంత అభిమానం ఉందో మా నాయకురాల మీద అంత కొద్ది డబ్బుల అభిమానం ఉంది మాకు. మీరు ఏదో కేసులు పెడతాం, పోలీసులకు ఎవ్వరు భయపడటం లేదు. బీఆర్ఎస్ ఎప్పుడైతే ఉద్యమం నుంచి వచ్చింది, ఒక్కసారి గమనించండి, కోనాపూర్లో ఏం చేయలేదన్నారు. కోనాపూర్ పోయి చూడండి, సీసీ రోడ్లు అన్నైనా కాలేజీలు చూడండి. అనవసరంగా మా నాయకురాలను బద్నాం చేయొద్దు దయచేసి. మీకెంత అభిమానం ఉందో దాని కొద్ది మాకు రెట్టింపు అభిమానం ఉంది, రెట్టింపుగా ఉంది. ఇంకొకటి కూడా మీరు నిన్న మెన్షన్ చేసి డబల్ బెడ్రూమ్లో ఇదే గవర్నమెంట్ కదా, అది ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ చేయించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని నిలబెట్టండి. ఇంకొకటి కూడా మీరు మాట్లాడారు, కోమట్పల్లి, గొల్పార్తి, రామాయంపేట ఏ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా మీ గవర్నమెంట్ ఉంది కదా, చేసుకోండి. మీరు ఏ చేసుకున్నా మేము సహకరిస్తాం. అదేవిధంగా నెక్స్ట్ డిలిమిటేషన్ అనేది ఉంది. ఇప్పుడు కూడా మీ గవర్నమెంట్ ఉంది. మీ డిలిమిటేషన్లో మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము సహకరిస్తాం. ఎవరైతే రామాయంపేటలో ప్రజలు ఎవరైనా నాయకులైనా ఎవరైనా సహకరించకపోతే వాళ్ళు ఇక అధ్వాన స్థితి అని చెప్పొచ్చు. వాళ్ళను రామాయంపేట ప్రజలు ఎవరు క్షమించరు. మేము ఉంటాం ముందట. మీరు మీ డెవలపింగ్ దానికోసం సహకరించండి. సహకారంతో పోదాం. ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయం చేద్దాం. ఎవరి పార్టీలో పాల్గొంటుంది. ఇప్పుడు రామాయంపేట అనేది డెవలపింగ్ కోసం మేము 100% సహకరిస్తామని చెప్పేసి ప్రెస్ మిత్రులుగా భయపడే వాళ్ళు ఎవరు లేరు. మేము కూడా హెచ్చరిస్తున్నాం. మేము కూడా మా నాయకురాలు ఏమంటే కూడా మేము కూడా ఊరుకోం, మీరు కూడా ఊరుకోరు. అది మేము దేంట్లో తక్కువలేము. గవర్నమెంట్ అనేది శాశ్వతం కాదు. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే, అది కూడా గ్రహించండి. మేము అధికారంలో 10 ఏళ్ళు కూడా మేము ఎక్కడ విర్రవీయలేదు, ఎక్కడ కూడా ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఎక్కడ కూడా ఎవరికి దాగులు వేయలేదు. మేము చెప్తున్నా, మీరు కూడా మీకు సహకరిస్తాం. మంచిగా పోదాం. రామాయంపేట డెవలపింగ్ చేసుకుందాం. రామాయంపేట కాన్స్టిట్యున్సీ చేసుకుందాం. అదేవిధంగా అందరం కూడా కలిసి ఉందాం. ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్లో కొట్లాడదాం. దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి. 1 అంటే 4 ఏదో అన్నారు, మీరు 4 అంటే మీరు 40 అనొచ్చు. అదంతా తెచ్చగొట్టుకునేళ్ళు ఈగోకు పోకండి. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. లోకల్ లీడర్లకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము దేంట్లో తక్కువ కాదు. మీరు ఇచ్చి పుచ్చుకునే ధోరణి, మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాం. దయచేసి గమనించండి. మా నాయకురాల పైన మరొకసారి ఏమి అన్నా మేము కూడా ముందుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ.